ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఒక్కో హాల్లో 24 లెక్కింపు టేబుల్స్ చొప్పున మొత్తం 96 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. ముందుగా బండిల్స్ కట్టే ప్రక్రియ చేపట్టారు. బండిల్స్ కట్టే ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఆ తర్వాత చెల్లుబాటు కాని ఓట్లను సిబ్బంది వేరువేరు చేయనున్నారు. చెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగం కంటే ఎక్కువ వచ్చిన వారిని గెలిచినట్టు ప్రకటిస్తారు. డెల్టా శ్రీహరి పంచతులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. శ్రీహరి పంచతులసి. మే 27న బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 3,36,000 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడ్డారు. వీరితో పాటు మరో 49 మంది పోటీలో ఉన్నారు. తుది ఫలితం రేపు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఉప ఎన్నికల్లో గెలుస్తామని ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.